పవన్ కళ్యాణ్ నుంచి స్ట్రైట్ తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు చాలా కాలమైంది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో వంటి రీమేక్ చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన స్ట్రైట్ సినిమా హర్రర్ వీరమల్లు. ఏం రత్నం నిర్మించిన ఈ యొక్క సినిమాకు క్రిష్, జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకులుగా వ్యవహరించారు. అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చిన ఈ యొక్క సినిమా థియేటర్లోకి నిన్న గ్రాండ్గా విడుదలైంది. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన ఈ యొక్క సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది. ఇక మూవీ విషయానికి వస్తే 16వ శతాబ్దంలో మొదలవుతూ ఉంది. ఢిల్లీలో ఔరంగజేబ్ పాలన, గోల్కొండ కేంద్రంగా కుతుబ్షాల పరిపాలన కొనసాగుతున్న రోజులవి. హిందూ మతాన్ని అణిచివేసే దిశగా ఔరంగజేబ్ తన దుర్మార్గపు పాలన కొనసాగిస్తూ ఉంటాడు. అప్పట్లో కొల్లూరులో వజ్రాల వేట కొనసాగుతూ ఉండేది. అందువలన గోల్కొండ ద్వారా ఢిల్లీకి వజ్రాల తరలింపు జరుగుతూ ఉండేది. అలా కొల్లూరులో బయటపడిన కోహినూర్ వజ్రం ఢిల్లీలోని మొఘల్ రాజుల ఆధీనంలోకి వెళ్తుంది. ఇది ఇలా ఉండగా సనాతన ధర్మం పట్ల సంపూర్ణమైన విశ్వాసం కలిగిన ఓ బ్రాహ్మణ దంపతులకు లభించిన శిశువే హర్రర్ వీరమల్లుగా పెరిగి పెద్దవుతాడు. వజ్రాలు, వాటి ఖరీదు విషయంలో అతనికి పూర్తి అవగాహన ఉంటుంది. వజ్రాలను దొంగిలించి వాటి ద్వారా వచ్చిన సొమ్ముతో అతను పేదవాళ్లకు సహాయపడుతూ ఉంటాడు. ఇక స్థానికంగా ఉండే దొరలు మాత్రం అతన్ని దొంగగా పరిచయం చేస్తూ ఉంటారు. అయితే అతని ధైర్య సాహసాల విషయంలో వాళ్ళందరికీ భయం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఔరంగజేబ్ ఆధీనంలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని తనకు తెచ్చేయమంటూ వీరమల్లుని గోల్కొండ సుల్తాన్ తనిషా కోరుతాడు. అందుకు వీరమల్లు కూడా అంగీకరిస్తాడు. అయితే సుల్తాన్ బందీగా ఉన్న పంచమిను అక్కడ నుంచి విడిపించుకొని వెళ్ళాలని అతను నిర్ణయించుకుంటాడు. అసలు పంచమి ఎవరు, ఆమెను విడిపించాలని అతని ప్రయత్నం ఫలించిందా, కోహినూర్ వజ్రాన్ని తీసుకొని వీరమల్లు ఏం చేశాడు అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే. అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క ఎంట్రీ సీన్స్ కానీ, అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ, మీ యొక్క పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇందులో మీరు సనాతన ధర్మం గురించి వివరించిన తీరు కానీ, అలాగే మీరు కంపోజ్ చేసిన ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి. మూవీ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి. పక్క ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి.